అమ్మాయి ముఖ్యమా జాబ్ ముఖ్యమా అంటే నాకు అమ్మాయే ముఖ్యమని జాబ్ వదిలేసి వచ్చేసాడు. అసలు ఏం జరిగిందంటే ఈ అబ్బాయి కాలేజ్ డేస్ నుంచి చాలా ఇష్టపడ్డారు, చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. మనోడు కూడా చాలా కష్టపడి చదువుకునేవాడు. ఆ కష్టానికి ఫలితంగా ఒక మంచి జాబ్ కూడా వచ్చింది. ఆ జాబ్ కోసం ఎప్పుడైతే ట్రైనింగ్ వెళ్ళాడో అప్పటి నుంచి వీళ్ళిద్దరికి సరిగ్గా సెట్ అయ్యేది కాదు. అది ఎలా అంటే ఈ అమ్మాయి కుదిరినప్పుడు మనోడు కుదిరేది కాదు, మనోడు కుదిరినప్పుడు ఈ అమ్మాయి కుదిరేది కాదు. ఆ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయింది, మనోడు జాబ్ లో జాయిన్ అయ్యాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ పెరిగింది. ఇంకా మనోడికి అనుమానం మొదలైంది, ఈ అమ్మాయి నన్ను వదిలేస్తుంది, వేరే ఎవరిని లవ్ చేస్తుందేమో అని చెప్పేసి అనుమానం పెట్టేసుకున్నాడు. ఆ అనుమానం కాస్త పీక్స్ వెళ్ళిపోయింది. ఇంక ఈ అమ్మాయి తట్టుకోలేకపోయింది. నేను వీడి కోసం ఇంతలా ఉంటున్నాను కదా, అయినా కానీ నేను ఎందుకు ఇంతలా అనుమానిస్తున్నాడని చెప్పి, ఇదంతా కాదు మనం సెట్ అవ్వదు, దయచేసి నన్ను వదిలే అని చెప్పేసి మనోడికి చెప్పింది. ఇంకా మనోడి వల్ల అవ్వక ఆ ఆఫీసులో కూడా సరిగ్గా వర్క్ చేసేవాడు కాదు. ఇంకా ఆఫీసులో వాళ్ళు కూడా ఇలా అయితే సెట్ అవ్వదని చెప్పి ఆ జాబ్ నుంచి పీకేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనోడికి తెలిసింది. మనోడు వెళ్ళి అడిగితే, అరే నువ్వు నీకు వచ్చిన జాబ్ కూడా వదిలేసి వచ్చేసావు, నీలాంటి నా కూతురుని ఇస్తే రేపొద్దున నా కూతురుని వదిలేవన్న గ్యారంటీ ఏంటి అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ నాన్న అన్నారు. ఆ అమ్మాయికి వేరే సంబంధం చూశారు, పెళ్లి కూడా చేశారు. ఇప్పుడు మనోడు వాడి కెరియర్ తో పాటు వాడి కోసం రూపాయి పోగు చేసి అవి కూడా సరిపోతే అక్కడ ఇక్కడ అప్పులు చేసి వీడి చదువు కోసం ఖర్చు పెట్టిన తల్లిదండ్రుల జీవితం కూడా నాశనం చేశాడు. అరే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి కెరియర్ చాలా ఇంపార్టెంట్. కనీసం మన కోసం కాకపోయినా మన తల్లిదండ్రుల కోసం అయినా మనం ఆలోచించాలి. వాళ్ళు మన మీద చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు, జీవితంలో ఎన్నో వదిలేసుకుని ఉంటారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళ గురించి ఆలోచించండి. మన పరిస్థితి ఏంటి, మనం ఏంటి అని ఒకసారి ఆలోచించండి. ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాలు సంకనాగిపోతాయి. అర్థమైంది అనుకుంటున్నా. జాగ్రత్తగా ఉండండి. మంచిది.